ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. ఈ మాట మాట్లాడుతున్నది అపవాది యేసయ్యతో 40 దినముల ఉపవాసము తర్వాత ఆయన్ను శోధించటానికి వచ్చినాడు. ఒక్క నిమిషంలో ఈ లోకంలోని వన్నీ చూపిస్తూ, ఈ మహిమలన్నీ చూపిస్తూ అంటాడు, ఇవన్నీ నేను నీకు ఇస్తాను, ఇవి ఇవ్వడానికి నాకు అధికారం ఉన్నది, ఇది నీకు ఇచ్చేస్తాను, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వారికి ఇచ్చేస్తాను అనే మాట అంటున్నాడు. అపవాది ఈ లోకంలో ప్రతిదీ రూపించినాడా, సృష్టినంతా సృజించినాడా అంటే కాదు. వాడు త్రోయబడినప్పుడు ఈ భూమి పైన వాడు ఇచ్చినది ఏంటి అంటే పాపము. పాపము చేయడానికి ప్రేరేపించే మనసునిస్తాడు. దేవునికి విరుద్ధంగా నిలబడే మాట విననొల్లని కఠినమైన హృదయంలోకి నెట్టివేస్తాడు. దేవుని మాట విని బాగుపడతామేమో అన్న ఆలోచనతో వాడు ఏం చేస్తాడు, ఈ లోకంలోని మనకు అందంగా కనపడే విధంగా ఈ లోకపు పరిస్థితులను చూపిస్తాడు, పాపాన్ని చూపిస్తాడు, వాటిలో బ్రతికే విధంగా మనల్ని నెట్టివేస్తాడు. నెట్టివేసినప్పుడు దేవుని బిడ్డలుగా నిలబడే జీవితాన్ని పోగొట్టుకుంటాము కదా, అదే వానికి కావలసినది. అందుకే వాడు వాని దగ్గర ఉన్నదే ఇస్తానంటాడు. వాని దగ్గర అబద్ధం ఉన్నది, వాని దగ్గర నిరాకరించే హృదయం ఉన్నది, వాని దగ్గర దేవునికి లోబడని మనసు ఉన్నది. వాటినే మన హృదయాల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. యేసయ్యనే శోధించటానికి వెనుకంజ వేయని ఈ అపవాది మన బ్రతుకులలో ఎన్ని రకాలుగా శోధిస్తున్నాడు. ఆ శోధనలు తట్టుకోవడానికి నీవు నేను బలం మనది సరిపోదు. కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే, దేవుని మాటలను ఆధారం చేసుకుంటే, ఆయన సన్నిధానంలో బ్రతికే వారముగా ఉంటే, మొట్టమొదట ఆయనకు తల వంచే వారముగా ఉంటే, మొట్టమొదట ఆయనకు లోబడే వారముగా ఉంటే, మొట్టమొదట ఆయన మాట వింటూ బ్రతకాలన్న ఆశ కలిగిన మనసు కలిగిన వారముగా మనం ఉంటే, తప్పక అపవాది పెట్టే ప్రతి లోభము నుండి, ప్రతి ప్రలోభాల నుండి మనము తప్పించబడ్డ వారం అవుతాం. యేసయ్యనే శోధించిన వాడు మనల్ని శోధిస్తున్నప్పుడు ఒకవేళ ఆత్మవిశ్వాసం, ఆత్మలో దేవునిలో నిలబడిన నమ్మకమైన విశ్వాసం లేనట్టయితే తప్పక జారి పడిపోతాం. జారి పడడమే వానికి కావాలి. వాడంటాడు, నేను ఇవ్వగలను అంటాడు. ఏమి ఇవ్వగలడు ఈ లోకంలో? వాడు శ్రమలు ఇవ్వగలడు, వాడు అన్యాయపు బ్రతుకుని ఇవ్వగలడు, వాడు అన్యాయంగా జీవితాన్ని నాశనం చేసుకునే స్థితిని, మనసును ఇవ్వగలడు. అంతే తప్ప వాడు మంచి మార్గంలోకి తీసుకొని రాలేడు. ఎందుకంటే వాడే ఒక దినమున మంచి మార్గం నుండి ఆ అన్యాయపు దారిలోకి వచ్చినవాడు, అన్యాయస్తుడిగా బ్రతుకుతున్నవాడు. కాబట్టి మనల్ని అన్యాయమైన స్థితిలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఎవరి ముందు తల వంచేవారుగా ఉన్నావు? అపవాది ముందు తల వంచి వాడిచ్చే సుఖభోగాల కొరకే పరిగెత్తుతుంటే నువ్వు నీ జీవితంలో ఆత్మీయమైన స్థితిని పోగొట్టుకున్న వారం అవుతాం. కానీ యేసయ్యలో నిలబడి ఆయనకు తల వంచి, ఆయన మాటను హృదయంలో దాచుకొని, ఆయన నాయకునిగా చేసుకొని, గృహ యజమానుడిగా చేసుకొని, జీవితంలో ఆయనే భాగమంటూ, ఆయన సర్వస్వం అంటూ ముందు కొనసాగలిగితే ఆయనలో నెమ్మది ఉన్నది. ఆయన నీవు నీ జీవిత ప్రయాణంలో నీవు దేవునికి నమ్మకమైన వాడిగా కొనసాగే స్థితిలో నిలబెట్టి నడిపించే చక్కని దేవుని వాక్యం ఉన్నది. అట్టి వాక్యాన్ని హృదయంలో దాచుకుందామా? మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి, ఆ యేసయ్యని ఘనపరిచే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఇంకా దేన్ని ఘనపరిచినా దాని ముందు తల వంచినట్టే. దేనిపైన ఆధారపడ్డా యేసయ్య పైన ఆధారపడిని బ్రతుకులో ఉన్నట్టే. అట్టి స్థితిలో కాకుండా ఘనమైన దేవుని, నమ్మకమైన దేవుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ పరిశుద్ధమైన జీవితంలో లోకపు మాలిన్యం అంటకుండా బ్రతికే వారముగా కొనసాగుదాం. అట్టి బలమును, శక్తిని దేవుని సన్నిధానంలో మనకు అనుగ్రహించి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అపవాది మాట్లాడిన ఈ మాటలు లిఖితము చేసి పెట్టినావు.
ఎందుకంటే నా తండ్రి మా ముందు కూడా నా తండ్రి ఇదే మాటలు అపవాది పలుకుతూ మమ్మల్ని లోకంలోకి ఈడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవా, నీ యొక్క హస్తాన్ని అందుకొని నీకు మాత్రమే తల వంచి నిన్ను మాత్రమే మహిమపరుస్తూ నిన్ను మాత్రమే ఘనపరుస్తూ బ్రతికే జీవితంగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అపవాదికి సరి అయిన ఆ సమాధానము చెప్పే విశ్వాస జీవితంలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా అవును నేను కూడా లోకంకి లొంగిపోతున్నాను, లోకపులో కొట్టుకొని పోతున్నాను అన్న మాట నాతోని వాక్యము ద్వారా ఎవరైనా జ్ఞాపకంలోకి వస్తే అయా దయతో వారిని క్షమించి నీ హక్కున చేర్చుకొని నిలబెట్టుకోనండి. అటు బిడ్డలకు కావలసిన శక్తిని బలాన్ని మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. లోకంలో బ్రతుకుతున్నాము కానీ లోకపు మాలిన్యం అంటకుండా నీ కొరకు బ్రతికే జీవితంగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని ప్రార్థిస్తూ అట్టి బలమైన విశ్వాసంతో కొనసాగుటకు నీ వాక్కును ఆధారం చేసుకుని బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దేవుని ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.